చిత్తూరు జిల్లా మంగళగిరి తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర ల్యాప్టాప్ల దొంగ తమిళ సెల్వన్ను అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు. ముద్దాయి నుంచి 15 ల్యాప్టాప్లు రికవరీ. వాటి విలువ దాదాపుగా 12 లక్షల రూపాయలు. ముద్దాయి మీద 11 రాష్ట్రాలలో 61 ల్యాప్టాప్ కేసులు నమోదు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ, తమిళనాడుకు చెందిన తమిళ సెల్వన్ అనే దొంగ చిరు వ్యసనాలకు అలవాటు పడి అడ్డదారులలో డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో యూనివర్సిటీల్లో, కళాశాలలో మరియు ఆఫీసులలో ల్యాప్టాప్లు దొంగతనం. తమిళ సెల్వన్ డిసెంబర్ 31, 2025 తేదీన దొంగతనం చేయడానికి ఉబర్ మరియు ర్యాపిడోలలో కారు బుక్ చేసుకుని అమరావతి నీరుకుంటలో గల బేసామ్యం యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం వెళ్తున్నాను అని యూనివర్సిటీ లోపలికి వెళ్లి బాయ్స్ హాస్టల్లో 2 ల్యాప్టాప్లు దొంగతనం చేశాడు. అక్కడ నుంచి తిరిగి అదే కారును బయలుదేరి కురకల్లులో గల అమృత యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్లి అక్కడ 5 ల్యాప్టాప్లు దొంగతనం చేసి తిరిగి అదే కారులో విజయవాడకి వెళ్లిపోయాడు. ఈ విజయవాడ నుంచి కారు అద్దెకు తీసుకుని గోవా వెళ్లి గోవాలో కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాయ్స్ హాస్టల్కి వెళ్లి 9 ల్యాప్టాప్లతో పాటు ఒక ట్రాలీ సూట్ కేసుని దొంగతనం చేసుకుని తిరిగి విజయవాడ వచ్చాడు. విజయవాడ వచ్చి దొంగతనం చేసిన ల్యాప్టాప్లో సూట్ కేసులో పెట్టుకుని విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అమ్మాలి అనుకుని దగ్గరలో ఉన్న కేఎల్యూ యూనివర్సిటీలో దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ల్యాప్టాప్లను సూట్ కేసులో పెట్టి విజయవాడ బస్ స్టాండ్ లోపల ప్లాగ్ రూమ్లో పెట్టి దొంగతనం కోసం మిడ్ యూనివర్సిటీకి బయలుదేరిన మార్గమధ్యంలో మంగళగిరి రూరల్ పోలీసులు దొంగని పట్టుకోవడం జరిగింది. సీసీ కెమెరా బట్టి ఇతను ఇందులో టెక్నాలజీని చాలా ఉపయోగించారు. టెక్నికల్ టీం కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్. దీన్ని బట్టి మన వాళ్ళు మీద దాదాపుగా 60 కేసులు ఉన్నాయి. అందులో మన డేటా అతను చెప్పినట్టుంది. అందులో మన దగ్గర అయితే 5 పోలీస్ స్టేషన్స్లో 6 పోలీస్ స్టేషన్స్కి సంబంధించిన డేటా మన దగ్గర ఉంది. అవి గోవాలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, తిరుపతి ఎన్ఐటీలో ఉన్నాయి. మరి మనం నేరాల చరిత్ర తీసుకున్నట్లయితే అతను చెప్పిన దాన్ని బట్టి గుజరాత్లో నేరాలు చేశాడు, కేరళలో చేశాడు, కర్ణాటక చేశాడు, కర్ణాటకలో, అలాగే హైదరాబాద్లో చేశాడు, తమిళనాడులో చేశాడు, రాజస్థాన్లో చేశాడు, తిరుపతిలో చేశాడు. 11 స్టేట్స్లో ఇతను ఆపరేషన్ అన్నీ కూడా పెద్ద. నిందితుడి సొంత ఊరు ఏంటిది? ఇతని తమిళనాడు. ఇతని సొంతూరు వేలంగుడి రోడ్, పులివరం గ్రామం, తిరువారూర్ జిల్లా, తమిళనాడు స్టేట్. సార్ మొత్తం ఎన్ని ల్యాప్టాప్లు మిస్ అయిన కేసు వచ్చింది? ఎన్ని పట్టుకున్నారు? ఇప్పుడు మనం 15 ల్యాప్టాప్లు దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది. మన దగ్గర అయితే అమృత ఒక 3 ల్యాప్టాప్లు కేసు ఉన్నాయి. అలాగే ఎస్ఆర్ఎంలో 5 ల్యాప్టాప్లకు సంబంధించి మన గౌరవ పోలీసులు కేసులు ఉన్నాయి. ఈ మిగిలిన 10 ల్యాప్టాప్లు కూడా గోవా స్టేట్కి సంబంధించినటువంటి గోవా ఎన్ఐటీలో ఇవన్నీ. ఎక్కడ పట్టుబడ్డారు సార్? కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. అక్కడ గోవాలో లాంగ్వేజ్ 3 లాంగ్వేజెస్ మాట్లాడతారు. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ మాట్లాడతారు. సార్ నిందితుని ఎక్కడ అదుపులో తీసుకున్నారు సార్? ఇవాళ అయితే మన బస్ స్టాండ్ సమీపంలో తీసుకున్నారు. బస్ స్టాండ్ సమీపంలో తీసుకున్నారు. కానీ అతని దగ్గర నుండి ఒక 5 ల్యాప్టాప్లు అతని దగ్గర ఉన్నాయి. మిగిలిన ల్యాప్టాప్లు ఎక్కడ ఉన్నాయంటే అతను విజయవాడ రైల్వే స్టేషన్లో బస్సు క్లాక్ రూమ్లో పెట్టానంటే ఎస్ఐ తన సిబ్బందితో వెళ్ళి కాలేజీ యాజమాన్యాలు, అలాగే యూనివర్సిటీ యాజమాన్యానికి మా యొక్క రిక్వెస్ట్, ఎవరైనా సరే మీ దగ్గరికి అన్నోన్ పర్సన్స్ కొత్త వాళ్ళు వచ్చినట్లయితే అది వాళ్ళని ఐడెంటిఫై చేసే నిమిత్తం మీరు బయోమెట్రిక్ పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా అందులో ఫీల్ అయి ఉంటాయి. అలాగే సెక్యూరిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎవరన్నా స్టూడెంట్స్ క్లాసులు వెళ్ళిపోయిన సమయంలో వచ్చినట్లయితే వాళ్ళ హాస్టల్స్కి వెళ్తాను అంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళతో పాటు ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు వరకు కూడా ఉంటే అది కరెక్ట్. లేదు అనుకుంటే వీళ్ళు ఏదన్నా వాళ్ళకి ఒక టైం పెట్టి స్టూడెంట్స్ని ఆ వెయిటింగ్ రూమ్ ఎక్కడో చోట వాళ్ళు వచ్చేటట్టు వీళ్ళు కూడా అక్కడే మాట్లాడుకునేటట్టుగా అరేంజ్ చేయాలి. అలా కాకుండా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి అలౌ చేసినట్లయితే ఈ విధంగా అవకాశం ఉంది. ఒక్కోసారి